ఎవరైతే ఇందిరమ్మ ఎల్ఐజీ హౌసెస్ కోసం అప్లై చేశారో వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది ఎందులో ఓపెన్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉన్నది. కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో వచ్చేసి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఇక్కడ ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందిరమ్మ హౌసెస్ది అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్తోని సెర్చ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ నెంబర్తోని సెర్చ్ చేయొచ్చు, ఆధార్ నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీరు మెయిన్ అయితే మొబైల్ నెంబర్తోనైతే ఇవ్వండి, చాలా సింపుల్గా మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటి అని అంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీ డీటెయిల్స్ తోటి కంప్లీట్గా మీరు ఎలిజిబులా కాదా అనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఎలిజిబుల్ అయితే గ్రీన్ కలర్లో ఎలిజిబుల్ అని వస్తుంది. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అంటే అక్కడ రీజన్ ఏంటి, ఎందుకు ఇన్ఎలిజిబుల్ అనేది మీకు కూడా అక్కడ రెడ్ మార్క్తో చూపిస్తారు. అలాగే మీరేమైనా ఫొటోస్ అయినా, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయినా, ఇంకేమైనా డీటెయిల్స్ అయినా మర్చిపోతే 23 తారీఖు వరకు ఏమైనా అప్డేట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అందుకు కూడా ఇందులో ఆప్షన్ ఉంది. ఇక్కడ కింద చూడండి, నాంపల్లి అని చెప్పేసి హౌసింగ్ బోర్డుది ఒక నెంబర్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఏదైనా మా స్టేటస్లో ఇలా వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, మేము అన్ని క్లియర్గానే ఇచ్చాము, అయినా ఎందుకు మాది రాలేదు, ఇన్ఎలిజిబుల్ అని అనుకుంటే మాత్రం కింద నాంపల్లి నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి మీ అప్లికేషన్ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది 23 తారీఖు దాటేది ఉంటే మాత్రం ఎలాంటి స్టేటస్ మీరు పెట్టినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వరు. అండ్ ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలనే కోరుకుంటాము. అలాగే లాటరీ విధానం వచ్చేసి 25వ తారీఖు నుంచి వెళ్ళి 4 ఏరియాస్ ప్రకారం మొత్తం 16 ఏరియాలని యూట్యూబ్ ద్వారా లైవ్లో చూపించబోతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరి మళ్ళీ 25వ తారీఖుకి లాస్ట్లో తీస్తారు. ఇంకొక రౌండ్ వచ్చేసి ఉంటుంది. 27వ తారీఖు నుంచి మాత్రమే మీకు హౌసెస్లో ఎవరికి వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకో లీస్ట్ అయితే 25కి రాబోతుందండి. అందరూ ఎదురు చూస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్.